దేవునికి స్తోత్రములు. సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాము నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ వాక్యం ద్వారా మరి నీ వాక్యాన్ని మరి చెప్తుండగా మరి వింటున్న సహోదరులు కూడా మరి అలా ఉన్నదా లేదా అని పరిశీలన దృక్పథంతో ఆలోచిస్తూ వాక్యము ఉన్నట్లుగా చెప్పుటకును, మరి వాక్యము చెప్తున్నా నేను వింటున్నట్లుగా పరిశీలన దృక్పథంతో వినుటకు నీ కృపను అనుగ్రహించమని, ఇంత గొప్ప ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న సమయం కూడా నీ చిత్తలుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. సహోదరులారా, మరి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము మనకు సూచిస్తుంది, బోధిస్తుంది. కనుక మనమందరము మరి అనుసరిస్తూ మరి ఆచరణలో ముందుకు సాగుదాం. మరి సహోదరులారా, మరి ఈ రోజులలో మరి కరోనా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కాబట్టి అందరూ సంయమనంతో తగు జాగ్రత్తతో మనం కాపాడుకుంటూ మరి ఈ మహమ్మారి నుంచి మనమందరము బయటపడడానికి మన ప్రయత్నం చేస్తూ ముందుకు సాగదాం. మరి దేవుడు మనందరికీ మరి సహాయం అనుగ్రహిస్తాడు. మరి సహోదరులారా, మరి మనము నేర్చుకునే క్రమము ఏమిటనగా, పోయిన వారం విశ్రాంతి దినము ఎవరు ఆచరించాలి అనేది నేర్చుకున్నాము. దాని తర్వాత క్రైస్తవులు విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలా ఆచరించకూడదా అనేది నేర్చుకున్నాము. ఈరోజు నేర్చుకునే అంశం ఏంటంటే, యేసుక్రీస్తు విశ్రాంతి దినమును అనుసరించారా, అతిక్రమించారా? సహోదరులారా, ఈరోజు అంశం యేసుక్రీస్తు విశ్రాంతి దినమును అనుసరించారా, అతిక్రమించారా అనే అంశము మరి నేర్చుకుంటుండగా వాక్యంగా మరి స్వీకరించండి. మరి వాక్యంను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి సహోదరులారా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో విశ్రాంతి దినమును అనుసరించారా, అతిక్రమించారా అంటే అనుసరించారని చెప్పాలి. మరి కాబట్టి నేటి కాలంలో కొంతమంది సహోదరులు మనము కూడా విశ్రాంతి దినమును అనుసరించాలి, ఎందుకంటే ఆయన అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచిపోయాడు అని చెప్పేవారు లేకపోలేదు. మరికొంతమంది మరి సహోదరులారా, యేసుక్రీస్తు విశ్రాంతి దినము అతిక్రమించాడు అని చెప్పేవారు లేకపోలేదు. మరి ఎందుకనగా మరి లేఖనం ఏమి చెప్తున్నది, మరి బైబిల్ ఏమి చెప్తున్నది? ఒకరు ఈ విధంగా ఒకరు ఆ విధంగా చెప్పినప్పుడు మరి బైబిల్ ఏం చెప్తుంది, లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది లేఖనాలను మనము పరిశీలన దృక్పథంతో మరి ఆలోచించుకుంటూ మరి ముందుకు సాగుదాం. మరి ఇలాంటి పరిస్థితులలో మరి కొంతమంది విశ్రాంతి దినము ఆచరించాడు అని చెప్తున్నారు, కొంతమంది విశ్రాంతి దినము అతిక్రమించాడు అని చెప్పేవారు ఉన్నారు. కాబట్టి కొంతమంది, అందరూ కాదు సహోదరులారా, మరి చెప్పేవారు ఉన్నారు. కాబట్టి మరి వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా మనము మరి వాక్యాధారాలతో లేఖనాలతో ముందుకు సాగుదాం సహోదరులారా. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో విశ్రాంతి దినము సమాజ మందిరంలో వెళ్ళుట వాడుక. మరి యేసుక్రీస్తు సమాజ మందిరాల్లో వెళ్ళడమే వాడుకగా ఆయనకు యేసుక్రీస్తు మరి వాక్యాధారం చూసుకుందాం సహోదరులారా. లూకాసు వార్త 4వ అధ్యాయము
15 నుంచి 17 వచనాలు. లూకాసు వార్త 4వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు సహోదరులారా. లూకాసు వార్త 4వ అధ్యాయము 15 నుంచి 16, 17 వచనాలు మనము చదువుకుంటూ ముందుకు సాగుదాం సహోదరులారా. ఆయన అందరి చేత ఘనత నొంది వారు సమాజ మందిరంలో బోధించుచు వచ్చెను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకు నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా సహోదరులారా, మరి యేసుక్రీస్తు విశ్రాంతి దినంలో వాడుక ఏంటంటే సమాజ మందిరంలోనికి వెళ్ళే వాడు కానీ మరి వాక్యం చెప్తుంది సహోదరులారా. మరి యేసుక్రీస్తు వాడుకేంది సమాజ మందిరంలోనికి వెళ్ళే వాడుక కాబట్టి మరి యేసుక్రీస్తు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. మరి మనం కూడా వెళ్ళాలి కదా అనే సహోదరులు కూడా లేకపోలేదు సహోదరులారా. ఇంకో వాక్యంను చూసుకున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనమును చూసుకున్నట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయం 6వ వచనమును చదువుకున్నట్లయితే 6వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవేమి. మరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు విశ్రాంతి దినం వాడుక ఏంటంటే సమాజ మందిరంలోనికి వెళ్ళేవాడుగా. మరి యేసుక్రీస్తు ఆ రోజు సమాజ మందిరంలో యేసుక్రీస్తు సమాజ మందిరంలోనికి వెళ్ళుడ వాడుక కాబట్టి మరి నేటి క్రైస్తవులమైన మనం కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళే వాడుకనా? మరి ఆలోచించాలి సహోదరులారా. మరి యేసుక్రీస్తు సమాజ మందిరంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి ఇజ్రాయేలులో పుట్టాడు. యూదా సంతానముగా పుట్టి ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రమును మరి అనుసరించి జీవించాలి. మరి యేసుక్రీస్తు అనుసరించి జీవించాడు కాబట్టి మనం కూడా అనుసరించాలి అనే చెప్పేవారు కూడా లేకపోలేదు సహోదరులారా. మరి మనం కూడా వెళ్ళాలంటే మనము ఎవరిలో పుట్టాలి? ఇజ్రాయిల్లో పుట్టాలి, యూదా సంతానంలో పుట్టాలి. మరి సహోదరులారా, మరి వాక్యము సమయ సందర్భాలు మనం తప్పనిసరి ఆలోచించాలి. వాక్యమే చెప్తుంది. మరి వాక్యము సమయ సందర్భాలు అర్థం చేసుకొని మరి ఇప్పుడు మనం ఎవరము? క్రైస్తవులము. మరి క్రైస్తవులు మన విశ్రాంతి దినంను మరి ఆచరించాలా, ఆచరించకూడదా అనే వాక్యము మరి మనము ఆలోచిస్తుండగా మరి అంశమును మరి చదువుతూ మరి పరిశీలిస్తుండగా వాక్యంగా స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాం సహోదరులారా. మరి ధర్మశాస్త్రం అమలు ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి మరి వాక్యంను మరి ఆలోచించాం సహోదరులారా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం సహోదరులారా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరం చేయబడెను. సహోదరులారా, మరి మొదటిది మరి దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. మరి సహోదరులారా, మరి యూదులకు ధర్మ ఇజ్రాయేలీలకు మరి వారికి అనుగ్రహింపబడ్డదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. అలాగే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలను మనం పరిశీలించినట్లయితే 9వ అధ్యాయము 4-5 వచనాలను మనం పరిశీలించినట్లయితే 9వ అధ్యాయం 4-5 వచనాలు. వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధాన అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి. పితృలు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. మరి సహోదరులారా, ఎవరట? ధర్మశాస్త్ర ఆచారాలు ఇవన్నీ
దత్తపుత్రతము ఎవరి అట? ఇజ్రాయేలీలై. మరి ఇజ్రాయేలీలో మరి యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి ఇజ్రాయేలీలో మరి ధర్మశాస్త్రము విశ్రాంతి దినమును మరి అనుసరించాలి. కాబట్టి యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో యేసుక్రీస్తు బోధించిన బోధ ఎవరికని వాక్యం సెలవిస్తుందంటే 15వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే మరి సహోదరులారా, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయం 8వ వచనం, నేడు చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మయంపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. సహోదరులారా, యేసుక్రీస్తు జీవించిన కాలం యేసుక్రీస్తు చేసిన పరిచర్య ఎవరికట? సున్నతి గల వారికి పరిచారకుడని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు విశ్రాంతి దినమును మరి అనుసరించాడా? అనుసరించాలి. మరి అనుసరించి జీవించాలి. మరి అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం అవుతుంది. మరి పాపలలో ఒకటిగా చేరబడతాడు. కాబట్టి అతిక్రమించకూడదు, అనుసరించాలి సహోదరులారా. మరి యేసుక్రీస్తు అనుసరించాడు కాబట్టి మరి నేటి క్రైస్తవులమైన మనము విశ్రాంతి దినమును ఆచరించాలా? ఆచరించకూడదా? అంటే మరి మనము క్రైస్తవులమైన మనము ఆచరించకూడదు. మరి ఇజ్రాయిల్లో మరి ఆచరించాలంటే మనం ఇజ్రాయిల్లో పుట్టాలి. ఇజ్రాయిల్లో శరీరంను బట్టి ఇజ్రాయిల్లో పుట్టాలి, సంతానం యూదా సంతానంలో పుట్టాలి. అప్పుడు మనము ఆచరించాలి. అది అది కుదురుతుందా అంటే అది కుదరదు. అది ఎన్నటికీ కుదరది. కనుక సహోదరులమైన మనము క్రైస్తవులమైన మనము విశ్రాంతి దినమును ఆచరించడానికి వీలు లేదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి వాక్యంను బట్టి మనం ఆలోచించాలి సహోదరులారా. మరి యేసుక్రీస్తు విశ్రాంతి దినమున అతిక్రమించాడా అనుసరించాడా అని వాక్యంను బట్టి చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మరి యేసుక్రీస్తు విశ్రాంతి దినమును అనుసరించాడా అతిక్రమించాడా అని వాక్యం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 14 సహోదరులారా. 12 సహోదరులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారు సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊస చేయగల ఒకడు కనబడెను. వారాయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? మరి సహోదరులారా, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారికి చక్కగా సమాధానం ఏం చెప్తున్నాడో చూద్దాం సహోదరులారా. న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన చూడు యేసుక్రీస్తు ఏం సెలవిస్తున్నాడో, ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి సహోదరులారా. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన దాన్ని పట్టుకొని పైకి తీయడా అంటే తీస్తాడు. మరి సహోదరులారా, ఎంత చక్కగా విశ్రాంతి దినంన ఏం చేస్తున్నారు అనేది చాలా చక్కగా వాక్యం సెలవిస్తుంది సహోదరా. గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పెను. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పాను సహోదరులారా. ఎంత చక్కగా సెలవిచ్చింది వాక్యం సహోదరులారా. మరి ఈ వాక్యము ఇప్పుడు విశ్రాంతి దినమున వాళ్ళు శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తుని ఏ విధంగా చూశారు? ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఎక్కడ దొరకపడదామా అన్న దురుద్దేశంతో మరి ఆనాటి శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తును మరి ఎప్పుడు తప్పు దొరుకుతుందా ఎప్పుడు అనేది వాళ్ళు చూస్తూనే ఉన్నప్పుడు వాక్యాధారాలతో, ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాధారాలతో మరి వాక్యాన్ని చూసి వారికి ఎంతో కనువిప్పుగా వారికి వాక్యంతో సమాధానం చెప్పాడు సహోదరులారా. మరి ఆనాటి మరి గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు, మేలు చేయుట ధర్మమే సహోదరులారా. ఎంతటి
ఆ రోజు యేసుక్రీస్తు జీవించిన కాలంలో శాస్త్రులు పరిచయులు ఎంత ఖచ్చితంగా ఎంత మనిషిని ఇబ్బంది పెట్టారంటే చూడండి సహోదరులారా. మరి ఆనాటి యూదులు యేసుక్రీస్తు విశ్రాంతి దినమును స్వస్థపరచుట మరి ఎంత కఠినమని వాళ్ళు వ్యతిరేకంగా చేశారు చూడు సహోదరులారా. మరి నేటి క్రైస్తవులు యేసుక్రీస్తు విశ్రాంతి దినమును అతిక్రమించాడు అనే వారు అలాగే ఉన్నారు. కొంతమంది యేసుక్రీస్తు విశ్రాంతి దినం అతిక్రమించాడు అనే వారు కూడా ఆనాటి శాస్త్రుల పరిచయాల మాదిరిగానే మరి చూస్తున్నాం సహోదరులారా. మరి కానీ బైబిల్ ఏం చెప్తుంది? విశ్రాంతి దినంను అనుసరించాలా అనుసరించకూడదా అనేది వాక్యమును బట్టి చూస్తే సహోదరులారా, యేసుక్రీస్తు విశ్రాంతి దినంను మరి అనుసరించాడు అని బైబిల్ చెప్తుంది సహోదరులారా. మరో సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే 18 ఏండ్ల నుండి దయ్యం పట్టిన స్త్రీని స్వస్థపరచుడా అనే వాక్యమును చూద్దాం సహోదరులారా. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము. పదమూడో అధ్యాయము 14 నుంచి 17 వచనం దాకా. యేసుక్రీస్తు విశ్రాంతి దినం స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూసి, పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము రావద్దని చెప్పెను. మరి యేసుక్రీస్తు మరి విశ్రాంతి దినమున మరి దయ్యం పట్టి 18 ఏండ్ల నుండి బలహీనమైన స్త్రీని స్వస్థపరిస్తే ఏమంటుండు? మరి ఆయన సమాజ మందిర అధికారట. ఎంత ప్రజల మీద కోప్పడి మరి విశ్రాంతి దినమున మరి ఎందుకు వచ్చిర్రు, ఎందుకు స్వస్థపంతురు, మిగతా 6 దినములు ఉన్నాయి కదా అని మరి కోపకించినప్పుడు యేసుక్రీస్తు ఎలాగ కౌంటర్ ఇస్తున్నాడు చూడండి. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని నీళ్లు పెట్టును కదా. విశ్రాంతి దినమున మీరు ఏదన్నా మరి ఎలా చేస్తున్నారు? అది మరి గాడికైనా ఎద్దుకైనా మరి నీళ్లు పెడతారు కదా అని చెప్తున్నారు సహోదరులారా. పెట్టుదురు కదా, తోలుకొని నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించి అబ్రాహాము కుమార్తె అయి ఉన్న ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపబడినది కదా అని ఆయనతో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహమంతము ఆయన చేసిన ఘనకార్యాలను చూసి సంతోషించిరి. సహోదరులారా, ఎంత ఆ రోజు శాస్త్రుడు పరిచయాలు ఎంత కఠినులు. విశ్రాంతి దినము అతిక్రమించారు అని ఎంత ఖచ్చితంగా చెప్తే యేసుక్రీస్తు వాక్యాధారాలతో ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినమున ఆచరించుట న్యాయమే, ధర్మమే, మేలే అని ఎంత మరి కరాఖండిగా వాక్యంను మరి చూయించి విశ్రాంతి దినమును వారు ఆనాటి శాస్త్రుడు పరిచయులు ఎంత వ్యతిరేకించారు. కానీ వాక్యాధారాలతో ధర్మశాస్త్ర ప్రకారంగా మరి విశ్రాంతి దినమున మరి మనుషుడు అన్నిటికంటే శ్రేష్ఠుడు. అందుకోసమే ధర్మము స్వస్థపరచుట న్యాయము ధర్మం అని మరి చెప్పడం జరిగింది సహోదరులారా. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమే అని చెప్పి జలోదర రోగం గల వారిని స్వస్థపరచుడు కూడా చూద్దాం. ఒక సందర్భం లూకాసు వార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను చదువుకుందాం సహోదరులా. 14వ అధ్యాయము లూకాసు వార్త 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం సహోదరులారా. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిచయుల అధికారులలో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలధర రోగం గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినం స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులకును పరిచయులకును అడుగగా వారు ఊరుకుండిరి. వాళ్ళని అడిగిండు, వాళ్ళకి ఒక క్వశ్చన్ వేసిండు. మరి విశ్రాంతి దినమున మరి స్వస్థపరచుట న్యాయమా ధర్మమా అని అన్నప్పుడు వాళ్ళే ఊరుకుండిరట సహోదరులారా. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా పరిచయులు మరి
పరిచయులను అడుగగా వారందరూ ఊరుకుంటాడు. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపెను. మీలో ఎవని గాడిదనైనను ఎద్దైనను గుంటలో పడిన విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగెను. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయిరి. విశ్రాంతి దినం ఎంత వ్యతిరేకిస్తున్నారే, అతిక్రమించాడు అది ఇది అని మీరు చెప్తున్నారే, మరి విశ్రాంతి దినం మీరేం చేస్తారు? ఎద్దునైనాను గాడిదనైనా గుంటలో వాడితే మరి తీయడా, ఇస్తరే అని కౌంటర్ వేసిండు. సహోదరులారా, ఎంత చక్కని వాక్యం సహోదరులారా. ఆ రోజు ఎంత శాస్త్రుడు పరిచయులు యేసుక్రీస్తును ఎప్పుడు తప్పు దొరుకుతుందా, ఎప్పుడు ఏదో వాళ్ళ ఉద్దేశం ఏంది, దురుద్దేశం. సహోదరులారా, మనం కూడా ఇప్పుడు వాక్యం ఎవరు చెప్పినా వినాలి. వాక్యమేమి ఆయన ఏం చెప్తున్నాడు అనే ఉద్దేశంతో వినాలి. ఆల్రెడీ మన హృదయంలో ఒకటి ఫిక్స్ అయ్యి ఎలాంటి వాక్యం విన్నా అనేది అది ఫలానిదే అన్నట్లుగా అనిపిస్తుంది సహోదరులు. అలా అనుకోకుండా మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నది బైబిల్లో ఉందా, బైబిల్లో అది ఎవరు అనుసరించాలి, మరి అనుసరించి కొట్టివేయబడిందా, మరి అనుసరించేదా అనేది చాలా చక్కగా మనము వాక్యాన్ని పరిశీలిస్తేనే తప్ప వాక్యంగా స్వీకరించలేము సహోదరులారా. మరి సహోదరులారా, మరి 7వ వచనం, మీరు పిలువబడిన వారు భోజన పంక్తులు అగ్రపీఠం. సహోదరుల, మరి ఇలాంటి చక్కగా వాక్యము మరి ధర్మశాస్త్ర ప్రకారంగా యేసుక్రీస్తు మరి వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి విశ్రాంతి దినం మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఒక మనిషిని సున్నతి చేయడం తప్ప ఒప్ప అనే ప్రశ్న వేసిండు సహోదరుల. విశ్రాంతి దినం తప్పు అంటారు. మరి విశ్రాంతి దినం సున్నతి చేయడం తప్ప ఒప్ప అని మరి యేసుక్రీస్తు ప్రశ్న వేశాడు సహోదరులారా. అప్పుడు మన వాక్యాన్ని యుద్ధం. యోహాను సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 23వ వచనం, 23, 24 వచనాలు. మోషే ధర్మశాస్త్రము మీరకుండానట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? చూడు సహోదరులారా, ఎంత చక్కగా ఆగ్రహపడుచున్నారేమి? వేలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడని హెచ్చరించుడు. మరి ఏంటి మీరు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మీరు ఏంటి వేలు చూపి ఈయననే అని మీరు వేలు చూపడం కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం అనుసరించి మరి తీర్పు తీర్చురి అని హెచ్చరించాడు సహోదరులారా. మరి సహోదరులారా, అలాంటి పరిస్థితుల్లో చూడు సహోదరులారా, మరి అలాంటి సహోదరులలో అప్పుడు యేసుక్రీస్తును మరి వేలు చూపును బట్టి కాక మరి ఎలాంటి తీర్పు తీస్తున్నారని హెచ్చరించాడు సహోదరులారా. మరి ఈ రోజులో మన క్రైస్తవులమైన మనము మరి సహోదరులారా, యేసుక్రీస్తు మరి అనుసరించాడు, విశ్రాంతి దినము అతిక్రమించాడని చెప్పే కొంతమంది సహోదరులు, మరి వాక్యం ఏం చెప్తుంది? మరి మనం కూడా మరి విశ్రాంతి దినమును మరి అనుసరించాలా? మనది వాక్యంను బట్టి మరి చూడాలి సహోదరులారా. యేసుక్రీస్తు మరి సహోదరులారా, యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రం అనుసరించాలి. మరి అతిక్రమిస్తే పాపులలో ఒకటిగా చేరిపోతాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలో ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నెరవేర్చి మరి కొట్టివేయాలి. కాబట్టి సహోదరులారా, మరి మనము క్రైస్తవులమైన మనము విశ్రాంతి దినము ఆచరించకూడదు సహోదరులారా. మరి సహోదరులారా, పాపం అంటే ఏంటి? మరి మనం ప్రశ్న వేసుకుందాం సహోదరా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు సహోదరులారా? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే, పాపము తీసివేయుటకు వచ్చెను అని లేఖనము చాలా స్పష్టంగా చెప్తున్నారు సహోదరులారా. పాపం అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకుందాం. మరి ఏది చేస్తే పాపము ఎప్పుడు ఆరోపింపబడుతుంది? మరి సహోదరులారా, యోహాను రాసిన పత్రిక 3-4 వచనం చూసుకున్నట్లయితే, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
సోదరుల పాపము చేయువాడు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. సోదరులారా వాక్యం ఎలా సెలవిస్తుంది? మరి పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. సోదరులారా ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి సహోదరులారా మనము ఆలోచించినట్లయితే ఆజ్ఞ అతిక్రమించడం పాపము అని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా మరి వాక్యము ఏం చెప్తుంది? వాక్యంని మనం మరి మరో ప్రశ్న వేసుకుంటే సహోదరులారా, మరణం అనేది ఈ లోకంలో ఎలా ప్రవేశించింది? మరణం అనగా శరీర మరణము కాదు సహోదరులారా, ఆత్మ మరణం. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించెను అని లేఖనము వ్రాయబడి ఉంది సహోదరులారా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మరి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నట్లయితే, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచుండు వాడేవాడు పాపము చేయడు. సహోదరులారా యేసుక్రీస్తు లోకంలో ఎందుకు వచ్చాడంటే పాపమును తీసివేయుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చెను. మరి సహోదరులారా ఏది లేనప్పుడు పాపము ఆరోపింపబడుతుంది? సహోదరులారా ఏది లేనప్పుడు పాపము ఆరోపింపబడుతుంది అంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనమును చదువుకున్నట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 13వ వచనమును చదువుకున్నట్లయితే, 5వ అధ్యాయం 13వ వచనం, ఎట్లనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. మరి ధర్మశాస్త్రం లేకుంటే పాపము ఆరోపింపబడదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి పాపము మరి దేనిలో ఉంది? పాపానికి బలము దేనిలో ఉంది? మరి సహోదరులారా పాపానికి బలము ధర్మశాస్త్రం అని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 55-56 వచనాలను మనం చదువుకున్నట్లయితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణములను పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మరి సహోదరులారా మరి మరణం అనేది మరి బలము దేనిలో ఉన్నదంటే పాపానికి ధర్మశాస్త్రంలో ఉంది సహోదరులారా. మరి లేఖనము అందరినీ పాపములో బంధించెను. మరి ఏం చేసింది? లేఖనము అందరినీ పాపంలో బంధించిందని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22-23 వచనాలను చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22-23, యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించినట్లు లేఖనమును అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకును బయలుపరచబడబో విశ్వాసము అవలింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. సోదరులారా మరి ధర్మశాస్త్రములకు లోనైన వారిని మరి యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండంటే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? పాపములను తీసివేయుటకు వచ్చిండు. మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని మరి అనుసరించి ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రంలో ఉన్న వారిని బంధించిన వారిని మరి విడిపించడానికి యేసుక్రీస్తు లోకంలో ఉన్న వారిని మరి అందరినీ పాపాలను తీసివేయడానికి మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా మనందరికీ మరి విముక్తి అనేది కలిగింది. సహోదరులారా మరి ధర్మశాస్త్రము ఎవరు కొట్టివేయడానికి అర్హులు అంటే సహోదరులారా ధర్మశాస్త్రం అనుసరించేవారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే అర్హత, ఆ గొప్ప అవకాశం అనేది మరి ధర్మశాస్త్రం అనుసరించే వారికి ఉన్నదని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 4:11-12 వచనాలు.
సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరుని విరోధంగా మాట్లాడి తన సహోదరుని తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. సహోదరులారా, మరి ఎవరు కొట్టివేస్తారని చెప్తున్న వాక్యము? ఒకటే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? మరి సహోదరులారా, మరి ధర్మశాస్త్రము ఎవరు కొట్టివేశారంటారు? ధర్మశాస్త్రముకు లోబడి ధర్మశాస్త్రము అనుసరించి ధర్మశాస్త్రము కొట్టివేయడానికి యేసుక్రీస్తు మరి లోకంలోనికి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రం కొట్టివేయడాని మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడి ధర్మశాస్త్రం కొట్టివేసినట్లుగా మరి వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15. మరియు సహోదరులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయి రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధాన అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత విజయంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. సహోదరులారా, యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రంకు లోబడి అనుసరించి యేసుక్రీస్తు శిలువలో మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడని ఈ వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది. సహోదరులారా, మరి ఇంత చక్కగా వాక్యాధారాలతో వాక్యము సెలవిస్తుండగా మరి సహోదరులారా, వాక్యము మరి అనుసరించాలా? వారి వాక్యం చూడకుండా మరి యేసుక్రీస్తు విశ్రాంతి దినము అతిక్రమించాడు అని చెప్పే బోధకులు కూడా మరి నేటి కాలంలో మరి మనం లైవ్లో చూస్తున్నాం. సహోదరులారా, మరి ఎంత భయంకరమైన పరిస్థితి. మరి యేసుక్రీస్తు మరి ఎందుకు అనుసరించాడు? ఏ కాలంలో ఉన్నాడు? మరి ఏ కాలంలో అనుసరించి మరి ఏ కాలంలో ఉన్నవాడుగా ఉన్నాడు? మరి ఏ కాలంను వాళ్ళకి ఇచ్చిన చట్టం ఏంటి? వాళ్ళకి ఇచ్చిన చట్టంను ఎందుకు అనుసరించాడు? మరి లోబడ్డాడు, కొట్టివేశాడు. మరి ఆ కొట్టివేయడం ద్వారానే మరి నేటి క్రైస్తవులైన మనము మరి యేసుక్రీస్తు ద్వారా మరి దేవునికి మరి కుమారులుగా మరి మనము వారసులుగా అవడానికి గొప్ప భాగ్యము, మరి పరలోకం చేరడానికి ఒక గొప్ప భాగ్యము మరి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. సహోదరులారా, మరి సహోదరుల ఇంత చక్కని వాక్యాన్ని మనము మరి ఆలోచించాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్న మాటను మరి ఏమని చెప్తున్నట్టే, యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరి కనికరమనే కోరుచున్నాను, బలిని కోరనని వాక్యము మనం చూద్దాం. సహోదరులారా, లూకా సువార్త 6వ అధ్యాయం 12. సహోదరులారా, లూకా సువార్త 12. మరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ఏమంటున్నట్టే, విశ్రాంతి దినానికి మరి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరి కనికరంని కోరుచున్నాను కానీ బలిని కోరనని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. సహోదరులారా, అలాగే సహోదరుల యేసుక్రీస్తు మరి విశ్రాంతి దినమును మరి విశ్రాంతి దినము మరి మనుషుల కొరకు కాదు కానీ విశ్రాంతి దినము మనుషుల కొరకు కాదు కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు మరి నియమింపబడలేదని చెప్తుంది. సహోదరులారా, మరి విశ్రాంతి దినము మనుషుల కొరకు కాదు,
అని వాక్యం సెలవిస్తున్న సహోదరులారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనమును మనం చదువుకున్నట్లయితే, సోదరులారా ఆ రిఫరెన్స్ కొంచెం ఇంక ముందైంది, క్షమించండి. లూకాసు వార్త, మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడలేదు కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. సహోదరులారా, ఎంత చక్కగా విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. మరి సహోదరులారా, ఎంత చక్కగా వాక్యము విశ్రాంతి దినము మరి వ్యతిరేకించాడు అని చెప్పేవారు ఉన్నారు. మరి ఎందుకు చెప్తున్నారు అంటే మరి వాక్యము మరి వాక్యాధారాలు మరి అర్థం కాకపోవడమే అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సహోదరులారా. మరి యేసుక్రీస్తు విశ్రాంతి దినము మరి ఎందుకు అనుసరించాడు అంటే యేసుక్రీస్తు జీవించిన కాలము ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలం. ధర్మశాస్త్రము మరి అమల్లో ఉండి ధర్మశాస్త్రానికి లోబడి అనుసరించి కొట్టివేయడం ద్వారా మనకు అన్నది రక్షణ వచ్చింది సహోదరులారా. వాక్యంగా ఆలోచించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి మధ్యలో అనుకుంటున్నాను. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 4వ వచనం మనం ఆలోచించినట్లయితే, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊచి చేయగలవాన్ని చెప్పి వాడిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయుడు ధర్మమా, కీడు చేయుడు ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరుకుండురి. సోదరులారా, విశ్రాంతి దినమున అనేది మరి మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని మరి ఆ రోజు జీవిస్తున్న శాస్త్రులకు పరిచయులకు వారి ధర్మశాస్త్ర ప్రకారంగా వాక్యాన్ని ఎంత చక్కగా చూపించాడు సహోదరులారా. మరి వాక్యాన్ని మరి ఆ రోజు ఆనాటి కాలంలో శాస్త్రుడు పరిచయులు మరి యేసుక్రీస్తును ఎంతగా దురుద్దేశంతో దురాలోచనతో చూసి మరి సాతాన సంబంధమైన ఆలోచనలు చూసి యేసుక్రీస్తుని ఎక్కడ పట్టుదమా, ఎక్కడ తప్పు దొరుకుతుందా అని చూసినప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రము వాక్యాధారాలతో ధర్మశాస్త్రము అనుసరించి చెప్పి విశ్రాంతి దినమున మరి స్వస్థపరచుట న్యాయమే, ధర్మమే, మరి మనుషులు ఎంతో మరి వీటన్నిటికంటే ఎంతో శ్రేష్ఠులు అని చెప్పాడు సహోదరులారా. మరి యేసుక్రీస్తును అంత వ్యతిరేకించిన శాస్త్రుడు పరిచయుల మాదిరిగా మనము నేటి మరి క్రీస్తును అంగీకరించిన మనము వాక్యము ఏం చెప్తున్నది, వాక్యాన్ని మరి ఏ విధంగా మనము మరి అనుసరించాలి, మరి యేసుక్రీస్తు మనకిచ్చిన చట్టం ఏంది, ఆ చట్టాన్ని మనము అనుసరించి ఆలోచించి మరి వాక్యంగా ఆలోచించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాం సహోదరులారా. మేమే జ్ఞానవంతులమని మాకే తెలుసని ఆ ఉద్దేశంతో కాదు కానీ సహోదరులారా, బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ని మరి మనం అందరము వాక్యంగా స్వీకరించి మరి వాక్యానుసారంగా మనము ముందుకు సాగడానికే ఈ క్రీస్తు ప్రేమను బట్టి మేము ముందుకు రావడం జరిగింది సహోదరులారా. దయచేసి వాక్యంగా స్వీకరించవలసిందిగా మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాము సహోదరులారా. మరి ఈ గొప్ప అవకాశం దేవుడు దయచేసిన విధానం మనకు దేవునికి స్తోత్రాలు. మరి సహోదరులందరికీ వందనములు. ప్రార్థన చేసుకున్నాం సహోదరులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి ఈ వాక్యంను యేసుక్రీస్తు మరి విశ్రాంతి దినంను అనుసరించాడా, ఆచరించాడా అనేది, అతిక్రమించాడా, అనుసరించాడా అనే అంశంను నేర్చుకుంటుండగా మరి సహోదరులను వింటున్న సహోదరులు కూడా మరి యేసుక్రీస్తు విశ్రాంతి దినంకు లోబడి అనుసరించాడు. మరి అనుసరించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసేయడం ద్వారా మాకు గొప్ప రక్షణ మరి యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించి మరి క్రీస్తును అనుసరించి మరి క్రీస్తు సారూప్యం వచ్చి మరి పరలోక రాజ్యానికి చేరడానికి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన విధానం, గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలైనా వాక్యాన్ని వింటున్నవారు అర్థం చేసుకుని నీ కొరకు జీవించలాగా కృపను అనుగ్రహించమని గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులందరికీ వందనములు. సహోదరులారా, మరి మేము చేస్తున్న పరిచర్య కోసము బైబిల్ విజ్డమ్ అకాడమీ ద్వారా జరుగుతున్న పరిచర్య కోసం మరి యూట్యూబ్కి వెళ్ళి చర్చ్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ అని సెర్చ్ చేసి మరి వాక్యం వింటూ మీ ఆత్మీయత జీవితంలో అభివృద్ధి పొందించుకుంటూ మరి ముందుకు సాగుతూ మా పరిచర్య కోసం మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాము. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.